హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ రోట్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన? ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రోట్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన. మరి ఈ వీడియోకి సంబంధించిన జీకే క్వశ్చన్, నేమ్ ద ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ దట్ ఒరిజినేటెడ్ ఇన్ కేరళ. ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ద పికిల్ యు మేడ్ ఫర్ మీ ఐ వాంట్ టు ఈట్ మోర్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ద పికిల్ యు మేడ్ ఫర్ మీ ఐ వాంట్ టు ఈట్ మోర్ అంటే నువ్వు నా కోసం చేసిన పచ్చడిని ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు తినడానికి ఏమైనా ఉందా? మనం ఇలా అడుగుతూ ఉంటాం కదండి, నీకు తినడానికి ఏమైనా ఉందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్ అంటే నీకు తినడానికి ఏమైనా ఉందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ డూ యూ ఈట్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ టు ఈట్ ఎట్ హౌస్. వాట్ డూ యూ ఈట్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ టు ఈట్ ఎట్ హౌస్ అంటే ఒకవేళ ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే నువ్వు ఏం తింటావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆర్డర్డ్ ఫుడ్ యాజ్ దెర్ ఈస్ నథింగ్ టు ఈట్. ఐ ఆర్డర్డ్ ఫుడ్ యాజ్ దెర్ ఈస్ నథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏమీ లేకపోవడంతో నేను ఫుడ్ ఆర్డర్ చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, చేసిన పనినే ఎందుకు చేస్తూ ఉన్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డూ యూ కీప్ డూయింగ్ వాట్ యు డిడ్. వై డూ యూ కీప్ డూయింగ్ వాట్ యు డిడ్ అంటే చేసిన పనినే ఎందుకు చేస్తూ ఉన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కాంట్ యూ డూ వన్ థింగ్ కంప్లీట్లీ ఎట్ వన్స్ అంటే ఒకసారిలో ఒక పనిని కూడాను కంప్లీట్ చేయలేవా, పూర్తి చేయలేవా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డూ వన్ థింగ్ సో మెనీ టైమ్స్ వెన్ విల్ యూ డూ ద రెస్ట్ అంటే ఒక పనిని అన్నిసార్లు చేస్తే మిగతా పనులు ఎప్పుడు చేస్తావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లిజనింగ్ టు యువర్ వర్డ్స్ మేక్ మీ స్మైల్. లిజనింగ్ టు యువర్ వర్డ్స్ మేక్ మీ స్మైల్ అంటే నీ మాటలు వింటుంటే నవ్వు వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ లాఫ్డ్ సో హార్డ్ లిజనింగ్ టు హిస్ వర్డ్స్. ఐ లాఫ్డ్ సో హార్డ్ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ అంటే తన మాటలు విని నేను చాలా గట్టిగా నవ్వాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ టాక్స్ టు మేక్ ఎవ్రీ వన్ లాఫ్ అంటే తను ఎప్పుడూ అందరినీ నవ్వించడం కోసమే మాట్లాడతాడు అని అర్థం. నెక్స్ట్ వన్, బోర్ కొడితే నేను వంట చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ఐ గెట్ బోర్డ్ ఐ విల్ కుక్. ఇఫ్ ఐ గెట్ బోర్డ్ ఐ విల్ కుక్ అంటే బోర్ కొడితే నేను వంట చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ ఎవర్ ఐ గెట్ బోర్డ్ ఐ గో అవుట్ అండ్ ఈట్ ఐస్ క్రీమ్ అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నేను బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ బోర్డ్ ఎట్ హోమ్ లేట్లీ అంటే ఈ మధ్య నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని అర్థం. ఇదే సెంటెన్స్ని స్టేయింగ్ ఎట్ హోమ్ మేక్స్ మీ బోర్ లేట్లీ అని కూడా అనొచ్చు. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, 2-3 రోజులు ఓపిక పట్టు. మనం ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, 2-3 రోజులు ఓపిక పట్టు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, బీ పేషెన్స్ ఫర్ 2 or 3 days. బీ పేషెన్స్ ఫర్ 2 or 3 days అంటే 2-3 రోజులు ఓపిక పట్టు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఫర్ ఎ వైల్ యూ విల్ బీ హ్యాపీ లేటర్ అంటే ఇప్పుడు కనుక నువ్వు కాసేపు ఓపిక పడితే నువ్వు తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ షుడ్ ఐ బీ పేషెంట్ అంటే ఇంకా ఎంతసేపు నేను ఓపిక పట్టాలి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి.
థ్యాంక్ యూ.